హాయ్ హలో నమస్తే బామలు సత్యభామలు వచ్చేసింది మన హన్మకొండకి. ఎలా ఉన్నారు? సూపర్. మళ్ళీ అడగక్కర్లే, ఆ రేంజ్ లో చెప్పారు మా వాళ్ళు. ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం. వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్యభామలు. కో ప్రెసెంటెడ్ బై ముకుందా జ్యువెలరీ, ఫస్ట్ అవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్, VA 2 to 12%. ఓకే లెట్స్ స్టార్ట్. హల్మితి హబీబో La 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 la. హలమతి హబీబినా. ఓకే ఇక మొదలు పెడదాం. అసలైన ఎంటర్టైన్మెంట్ అంటే. హలో అండి. హాయ్, ఏం పేరు? శ్రవంతి. శ్రవంతి. శ్రవంతి గారు ఏం చేస్తుంటారు? నేను బ్యూటీషియన్. అచ్చా, అంధకారంగా ఉన్న ఈ ప్రపంచాన్ని అందంగా మారుస్తారనమాట. అవును. అచ్చా, మీరేంటి మేకప్ వేసుకోలేదు మరి? నాకు ఇంట్రెస్ట్ ఉండదు. బావగారి పేరేంటి? వెంకటేష్. వెంకీ. వెంకీ ఏం చేస్తాడు? రియల్ ఎస్టేట్. అలా అనకూడదు. వెంకీ నన్ను చూస్తూ ఉంటాడు, బయటకు వెళ్ళినప్పుడు నా గురించి ఆలోచిస్తూ ఉంటాడు, నేను లేనప్పుడు నన్నే తలుచుకుంటూ ఉంటాడు. మళ్ళీ అడుగుతా. ఓకే. వెంకీ ఏం చేస్తాడు? వెంకీ నన్నే తలుచుకుంటూ నన్నే చూసుకుంటూ ఉంటాడు. నేనేదో బిస్కెట్ వేసాను, దానికి మళ్ళీ క్రీమ్ రాసేసి నన్నే తలుచుకుంటూ నన్నే చూసుకుంటూ. మూతి పొగులు దిమ్ముయ్. ఎన్ని సంవత్సరాలు అయింది? 12 years. 12 years. సో 12 years అయినా సరే ఇంకా తలుచుకుంటూ ఉండాలా? అసలు ఏంటండి మీరు, మీ ఉద్దేశం ఏంటండి? మగాళ్ళకి పాపం 12 సంవత్సరాలు కూడా ఫ్రీడమ్ ఉండదా? మా వెంకీ బావ తరపున ఎవరు లేరు అనుకుంటున్నారా? నేనున్నా వాదించడానికి. అవునా? అవునా? అరే నువ్వు ఏమైనా లాయర్ వారా అంటున్నా మనసులో. మాది లవ్ మ్యారేజ్ కాబట్టి మేము అలాగే ఉంటాం. ఇప్పుడే ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు. లవ్ అంట. ఆహా, అది 12 సంవత్సరాల క్రితం, అంటే 2013. ఆ రోజుల్లో అమాయకంగా వెంకీ అలా వెళ్తుంటే ఏం చేసి ఆయన్ని జీవితాన్ని అలా నాశనం చేశారు? నేనేం చేయలేదు, తానే వచ్చారు నా దగ్గరికి. అచ్చా, ఆయన వెళ్ళి రాయి మీద మేము స్కూల్ మెంట్స్, క్లాస్ స్కూల్లో. ఆహా, తునిగా తునిగా కంటే ముందు ఇంకేమి ఏకుందో. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. సో ఏ క్లాస్ అయినా? ఆయన 9th, మీరు? నేను 7th. 9th క్లాస్ కుర్రోడు 9th క్లాస్ లో ఉండొచ్చు కదా. ఏమయ్యా వెంకీ, 7th క్లాస్కి వెళ్తా? కొంపతీసి అప్పుడే ఐ లవ్ చెప్పుకున్నారు. నాకు లవ్ అంటే ఇష్టం ఉండదు. అప్పుడే మా మదర్ ఎక్స్పైర్డ్ అయ్యారు. ఇప్పుడు నేను డిసప్పాయింటెడ్ లో ఉంటే కొంచెం నా దగ్గరికి వచ్చి మోటివేట్ చేసి. మీకు అనుకోకుండా ఒక వ్యక్తి పరిచయం అయ్యారు, అదొక దెయ్యం. సో మీరిద్దరు చాలా క్లోజ్ అయ్యారు. దెయ్యం అంది నీతో, శ్రవంతి మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా, నీకేం కావాలి చెప్పే, నేను అన్ని తీసుకొస్తాను అంది. ఏం అడుగుతారు? గోల్డ్ అడుగుతా. గోల్డ్? అవును. ఏంటి, గోల్డ్ షాప్కి వెళ్ళి గోల్డ్ తెచ్చేయమంటారా? అవును, ఇప్పుడు రేట్ ఎక్కువ ఉంది కదా, అదొకటే తీసుకొచ్చేయమంట ఫస్ట్. అమ్మా ఎంత దారుణమైన ప్లాన్లు. ఓకే, ఇంకా నెక్స్ట్? ఒక మంచి పెద్ద ఇల్లు అడుగుతా. ఇల్లు అది ఎలా తెస్తుంది? మాయం చేసి గోల్డ్ అంటే ఏదో అలా పట్టుకొని వచ్చింది. ఇప్పుడు ఇల్లు ఎక్కడి నుంచి ఎత్తుకు రావాలి? డబ్బులు ఇవ్వమనండి, నేను తీసుకుంటా. అబ్బో, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. ఊటీ వెళ్లి తిందాం పుల్లని మజ్జిగ పులుసు, ఊడల మరి చెట్టు కింద దొరికింది పూసల గొలుసు. ఊటీకి వెళ్ళి తిందాం పుల్లటి పెరుగా. సారీ, ఊటీకి వెళ్ళి తిందాం పుల్లటి మజ్జిగ తాగుదాం. పులుసేది? ఊటీకి వెళ్ళి తిందాం పుల్లటి పులుసు, మజ్జిగ పులుసు. సారీ, ఊటీకి వెళ్ళి తిందాం పుల్లటి మజ్జిగ పులుసు. ఇప్పుడు బావా నువ్వు ఊటీకి వెళ్ళారు, వెళ్ళి అక్కడ పుల్లటి మజ్జిగ పులుసు కోసం ఊటీకి వెళ్ళాలా? ఇక్కడ దొరకదా? దానికోసం మీరు ఇద్దరు ఊటీకి వెళ్ళిపోతారా? ఊటీకి వెళ్ళి తాగుదాం. ముందు నువ్వు తినాలా తాగాలా అది డిసైడ్ చేసుకో. తాగుదాం. ఊటీకి వెళ్ళి తాగుదాం పుల్లటి మజ్జిగ పులుసు. ఏంటి? ఊడల మర్రి చెట్టు. అప్పుడు దొరికితేనే కదా మనకు దెయ్యం ఫ్రెండ్ అయ్యేది. చెప్పండి. ఊడల మర్రి చెట్టు కింద దొరికింది. ఊడల మర్రి చెట్టు కింద మొదటి నుంచి రా, ఊటీ దగ్గర నుంచి. ఊటీకి వెళ్ళి తాగుదాం పుల్లటి మజ్జిగ పులుసు, ఊడల మర్రి చెట్టు కింద పూసలు గొలుసు. ఆమెకి ఏదో దొరికిందంటారమ్మా. ఏ గొలుసు దొరికిందో కొంచెం జరిగి ప్లేసి. మీ పేరేంటి? లావణ్య. చెప్పే లావు. ఏం కావాలి నీకు? వడ్డాను. బావని అడగచ్చు కదా వడ్డాను. బావ దగ్గర డబ్బులు లేవు.
చిన్న చెల్లికి బాగా వడ్డాను కొనిచ్చాడంట మొన్న. పర్లేదు, తను తీసుకోండి, ఎవరైనా ఒకటే కదా. ఎవరైనా ఓకే. ఆహా, అసలు మా బావగారికి అదిరిపోయి ఆఫర్ ఇచ్చింది ఇప్పుడు, ఎవరైనా ఓకే అంట. అంటే అలా కాదు. మరి ఎలాగా? వడ్డానం ఇవ్వచ్చు కానీ అలా కాదు. తప్పు అంటే తప్పుకోవు, ఒప్పు అంటే ఒప్పుకోవు, చెప్పుకుంటే ఊరుకోవు, చెప్పేదాకా నిద్రపోవు. ఫాస్ట్ గా. తప్పు అంటే Fast, తప్పుకోవు, ఒప్పు అంటే ఒప్పుకోవు, చెప్పకుండా నిద్రపోవు. 5వ అధ్యాయం వదిలేసావు, మళ్ళీ స్టార్ట్. తప్పు అంటే తప్పుకోవు, ఒప్పు అంటే ఒప్పుకోవు, చెప్పకుండా నిద్రపోవు. బావా నీకే చెప్తుంది, ఏదో విను. ఏం పేరు బావగారి పేరు? చెప్పకుండా నిద్రపోవు, బావగారి చెప్పేదాకా పేరేంటి? ముందు చెప్పు అది. ఊరుకోవు. శ్రీనివాస్. ఆహా, అది శ్రీనివాస్ అనే పేరు ఉంది కాబట్టే వడ్డానం అక్కడ ఇచ్చాడు. ఇప్పుడు ఏంటమ్మా? తప్పు అంటే తప్పుకోవు, ఒప్పు అంటే ఒప్పుకోవు, చెప్పకుండా ఆగండి మీరు. ఊరుకోవు, చెప్పేదాకా నిద్రపోవు. అమ్మయ్య గట్టిగా చప్పట్లు పెట్టండి. హలో అండి, మీ పేరేంటి? కళ్యాణి. కళ్యాణి. చాలా ఉన్నాయండి పాటలు. అటు తిరిగి పాడండి 2 పాటలు. చాలా ఉన్నాయి, ఒక పాట బాగా రెగ్యులర్ గా పాడే పాట పాడు. కళ్యాణం కమనీయం జీవితం నన్ను చేసుకున్న తర్వాత ఇది అట్లా మాటే అనుకున్నారు. మంత్రం కదా. అంటే నా దగ్గర నుంచి వాడాను అక్కడి నుంచి. అచ్చచ్చా, ఆయన అలా పాడతాడంట. ఆ. చాలా ఉన్నాయన్న. కళ్యాణి నచ్చిందే నీవోని, కళ్యాణి నచ్చింది నచ్చిందే నీవోని. ఇంకా బావగారికి ఓనిపించిపోలేదు. ఎక్కడ లవ్? అలా ఏం లేదండి, అరేంజ్డ్ మ్యారేజ్. ఎక్కడ లవ్ అంటే మా ఇద్దరి మధ్య లవ్ అండి అనాలండి. అంటే మీరు తూని దగ్గర నుంచి వస్తారేమోనని ముందే చెప్పాను నేను. అది అక్కడే వదిలేసా, అక్కడ శ్రవంతి గారికి ఇచ్చా తునిగా. ఏం జరిగింది పెళ్లి చూపుల్లో ఆ రోజుల్లో? ఏముందండి, బిస్కెట్లు ఇచ్చాను, తిన్నారు. బిస్కెట్స్ ఇచ్చాము, పడేసాము, అంతే, ఏం లేదు. జస్ట్ బిస్కెట్లు పడిపోయారా? ఏంటే కళ్యాణి, ఏమిటి సంగతులు? ఏముంది రొటీను. ఇప్పుడే కొంచెం సత్యభామలు వచ్చాక కొంచెం వెరైటీగా అనిపిస్తుంది. అవునే అమ్మ, నాకు చీరలు చూస్తే బానే అనిపిస్తుంది కానీ తెల్ల చీర తప్ప వేరేది కట్టుకోలేకపోతే. సరే, ఏం కావాలి కోరుకో, తెచ్చిస్తా. ఏముంది, భార్గవ్ గారి పోస్ట్ మాకు ఇస్తే బాగుంటది అనిపిస్తుంది. హనుమకొండ వచ్చేటప్పుడే నాకు అనిపించిందమ్మా. హనుమకొండలో ఇలా అడుగు పెట్టగానే అనిపించింది అప్పుడే ఏదో. అంటే మిమ్మల్ని చూసాక నాకు అనిపించింది ఇప్పుడు. సరే, ఇప్పుడు మీరు ఒక యాంకర్, యాక్షన్. హాయ్ ఆల్ ఆఫ్ యూ, అందరు ఎలాగున్నారు? వరంగల్ పీపుల్, వెల్కమ్ టు బామలు సత్యభామలు. ఏదైనా గిఫ్ట్ ఇవ్వరా? మీరు ఏం నాకు చెప్పలే ముందు కదా, gift మీ ఇచ్చేయండి బాబు, tongue twister వెళ్ళిపోతా. ఏదన్నా చెప్తే మేము ఇస్తాం కదా. అవన్నీ చెప్పాలండి. అవునండి, అబ్బా, అంత టైం లేదు, gift భార్గవ్ ఇచ్చేయండి. గారు అలాగైతే ఇస్తున్నారండి, అందుకే మేము అదే నేర్చుకున్నాము. సరే, ఇప్పుడు దంకృష్ణకి వెళ్దాం. చెప్పండి, ఈజీగా ఇవ్వండి. నాను నువ్వు నన్నానా, నువ్వు నానే, నా నిన్నానా, నేను నన్నానే. జై బాలయ్య. చూడు, ఒకవైపే చూడు, ఇంకో వైపు చూడకు, అడ్డంగా నరికేస్తా. ఇదే డైలాగ్ మీరు నవ్వుతూ చెప్పాలి. బాగా నవ్వుతూ. కమాన్. చూడు, ఒకవైపే చూడు, ఇంకో వైపు చూడకు, అడ్డంగా నరికేస్తా. ఇప్పుడు ఈ డైలాగ్ ఏడుస్తూ చూడు, అయ్యో, ఒకవైపే చూడు, అటువైపు చూడకు, అడ్డంగా నరికేస్తా. మోర్ ఏడుపు. అసలు అలవాట్లేదు అది. ఇప్పుడు వస్తుంది యాక్షన్. మోర్. అయ్యో, ఇటువైపు చూడు. ఎంత పని అయ్యింది మురిగేశా. అటువైపు చూడకు, నాయనా చూడకురా, అడ్డంగా నరికేస్తారా. అమ్మా, ఎంత పని అయ్యొద్దమ్మా, ఇంక నరకు. ఓకే, సూపర్. కళ్యాణ్ గారు, కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు ముకుంద జ్యువెలరీ వారి గిఫ్ట్ హ్యాంపర్. కంగ్రాచులేషన్స్, కంగ్రాట్స్. మ్యాచింగ్ ఇచ్చా కదా. ఆల్రెడీ చూసారు కదా, ఎంటర్టైన్మెంట్ పీక్స్ లో ఉంది. మరి ఇది ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన నెక్స్ట్ రౌండ్. ఓ శివంగి,
ఆల్రెడీ ఈ రోజు ఓషవంగిలో మనం ఆడుతున్నాం ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అనే ఆట. అంటే ఎగరడం అంటే మనం ఎగరడం కాదు, ఇగో ఈ పేపర్లకి ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అని అవి అనుకుంటున్నాయి అనమాట. సో వాటిని ఎగరేయాలి అంటే మీ దగ్గర ఒక ఇసునగర్ ఉంది, అప్పట్లో చాలా యూజ్ అయ్యేది, ఇప్పుడు ఎవరు వాడట్లేదు. ఆ ఇసునగర్ని ఇలా 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 అని మరి దాని మీదకి వెళ్ళిపోకండి, ఇక్కడి నుంచే ఇసిరి ఆ పేపర్స్ కింద పడేయాలి. నేను ఇచ్చిన 30 seconds లో మీరు ఎక్కువ పేపర్లు పడేస్తారా, మీరు ఎక్కువ పేపర్లు పడేస్తారా, ఎవరు ఎంత పడేస్తారో చూస్తాం. ఆల్రైట్, దీపా గారు అండ్ కవిత గారు రెడీ కదా? 3, 2, 1 స్టార్ట్. దాని మీదకి వెళ్ళిపోకండి పాపం. అయ్యో మీరు ఇసిరి అగా పక్కింట్లు వేస్తున్నారు. 10, 9, 8, 7, 6, 5, 3, 2, 1. సో కవిత గారు 26, దీపా గారు 35. ఆల్ రైట్, ఓషవంగిలో మనం ఆడుతున్నాం ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. అండ్ సెకండ్ టీం గీతా గారు పద్మశ్రీ గారు రెడీగా ఉన్నారు. ఎంత ఎగర కొడతారో చూద్దాం. ఓకే, సో 30 seconds లో పక్కింటికి వేయద్దు, మీ ఇంట్లోనే వేసుకోండి. రెడీ? 3, 2, 1 స్టార్ట్. మా ఇంట్లో పడ్డా పక్కింట్లో పడ్డా కౌంట్స్ ఉండవు. స్లోగా, మీరు కింద వేయట్లేదు, అక్కడే చుట్టేస్తున్నారు దాన్ని. 5, 4, 3, 2, 1 అండ్ స్టాప్. పద్మశ్రీ గారు 43 ఎగరగొట్టారు, గీత గారు 23 ఎగరగొట్టారు. ఆల్ రైట్, ఓషవంగిలో మనం ఆడుతున్నాం ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అనే ఆట. ఇప్పటి వరకు 46% మనం లీడ్ లో ఉన్నాం. సో నెక్స్ట్ ఎవరు ఆ లీడ్ ని దాటుతారు అంటే ఇటువైపు అంజలి గారు అండ్ స్నేహ గారు రెడీగా ఉన్నారు. సో రెడీ, 30 seconds మాత్రమే. 3, 2, 1 స్టార్ట్. అదిగో చప్పుడు వినబడిందంటే మైనస్ అవుద్ది. ఓవర్. 7, 6, 5, 4, 3, 2, 1 అండ్ స్టాప్. ఆల్ రైట్, థర్డ్ రౌండ్ లో అంజలి 93 points, నేహా 90 points. సూపర్. ఆల్ రైట్, ఓషవంగిలో మనం ఆడుతున్నాం ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అనే ఆట. 93 హైయెస్ట్ లీడ్. సో మరి నెక్స్ట్ ఆడుతున్నారు లీలారాణి గారు అండ్ నీరజ గారు. చూద్దాం మరి ఆ హైయెస్ట్ లీడ్ ని దాటుతారో లేదో. దూరంగా టచ్ చేయకుండా గాలితో పడగొట్టాలి. రెడీ? 3, 2, 1 స్టార్ట్. ఓకే, సూపర్ హిట్. 87 అటు 67 పాయింట్లు సాధించారు. సూపర్. కూర్చోండి మా. ఆల్రెడీ ఈరోజు ఓషవంగిలో మనం ఆడాం ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అనే ఆట. అందరికంటే ఎక్కువగా 93 పాయింట్స్ సాధించి విన్నర్ గా నిలిచారు అంజలి. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు ముకుందా జ్యువెలరీ వారి గిఫ్ట్ హ్యాంపర్. ఆల్రైట్, ఆ రోజుల్లో పొయ్యలు ఉండేవి, కర్రల పొయ్యలు ఉండేవి కాబట్టి పాపం కష్టపడి ఇసిరేవాళ్ళు. లేదు అంటే ఫ్యాన్లు ఉండవు కాబట్టి ఎండాకాలం ఇసురుకునేవారు. ఇప్పుడు ఆ కళ లేదు. సో మళ్ళీ ఆ కళను తీసుకొచ్చి మా వాళ్ళకి పెడితే తెగ ఇసిరారు కాబట్టి అందరూ చాలా సున్నితమైన చేతులతో కష్టపడినందుకు అందరికీ గిఫ్ట్లు ఇస్తున్నాం అనమాట. కంగ్రాచులేషన్స్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన కుటుంబంగా భావించి తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి మన ముందుకు వస్తున్నారు ప్రసన్న గారు. అమ్మా రండి. ప్రసన్న గారు ఎలా ఉన్నారు మా? బాగున్నాను. సో ఇదంతా మన కుటుంబం, మన ఫ్యామిలీ. చెప్పండి మా, ఏం జరిగింది? నా పేరు ప్రసన్న అండి. నాకు 2 పాపలు. పెద్ద పాప బీటెక్ 3rd year, సెకండ్ పాప 8th class. నాకు పెద్ద పాప నార్మల్ డెలివరీ, హ్యాపీగా పాప కూడా హ్యాపీగా పుట్టింది, హ్యాపీగా ఉన్నాను. కానీ సెకండ్ పాపకు వచ్చేసరికి 8th month లోనే లార్జ్ ఇంటెస్టిన్ ఉంటుంది కదా మనకి, అది వాసి పగిలింది, కడుపులోనే పగిలింది 8th month బేబీకి. ఇప్పుడు అబార్షన్ చేస్తే తల్లి ప్రాణం డేంజర్లో ఉంటుంది. అలానే చేయకుంటే బేబీ డెత్ అయ్యే ఛాన్స్ ఉంది. 8 months కంప్లీట్ అయింది.
9th మంత్ వచ్చింది. ఎవ్రీడే కష్టమే, ఎవ్రీడే ఏడవడమే. 1 మంత్ సఫర్ అవుతూనే ఉన్నా, టాబ్లెట్స్ వాడుతూనే ఉన్నా, మెడిసిన్ వాడుతూనే ఉన్నా. ఆ డే రానే వచ్చేసింది, డెలివరీ డేట్ వచ్చేసింది, పెయిన్స్ వచ్చేసింది. 9 o'clockకి పెయిన్స్ స్టార్ట్ అయినాయి. 10:30కి హాస్పిటల్కి వెళ్ళంగానే బేబీ డెలివరీ అయింది. కానీ గాడ్ గిఫ్ట్, డెత్ బేబీ పుట్టలేదు, నార్మల్ బేబీనే పుట్టింది. బట్ ప్రాబ్లం స్టార్ట్. నార్మల్ బేబీనే కానీ అందరు పిల్లలు పుట్టగానే బ్లాక్లో మోషన్ వెళ్తారు. కానీ నా బేబీ మోషన్ వెళ్ళలేదు, వామిటింగ్ చేసుకుంటుంది. గ్రీన్ కలర్లో, మొత్తం గ్రీన్ కలర్లో వామిటింగ్ చేసుకుంటుంటే చిల్డ్రన్స్ స్పెషలిస్ట్ వస్తాడు కదా పుట్టంగానే, తను చూసి లేదమ్మా వితిన్ అవర్స్లో నువ్వు సర్జరీ చేయించాలి, లేదంటే బేబీ చనిపోతుంది, నువ్వు సేఫ్, నువ్వు ఓకే, నువ్వు నార్మల్ డెలివరీ అయ్యావు, నువ్వు సేఫ్, బట్ బేబీ మాత్రం డేంజర్ జోన్ లో ఉంది. అప్పుడే పుట్టిన పాపకి క్యాన్లాస్ పెట్టడము, సర్జరీ చేయడం, ఇక్కడి నుంచి ఇక్కడికి బేబీని కట్ చేసి 14 కుట్లు పడింది. పట్టిందండి, డెలివరీకి కూడా పట్టింది అంత టైము. కానీ నా బేబీకి పడుకోవడానికి 3 hours పట్టింది నాకు. ఆ ట్రేలో పట్టుకొచ్చాడు ఆ కట్ చేసిన ప్రేగును, ఆ పెద్ద ప్రేగును కట్ చేసిన ప్రేగు ట్రేలో పట్టుకొచ్చి చూపిస్తే ఆగమైందండి నమ్ముగా. పాప సేఫ్ అని చెప్పాడు. పాపకి ఇప్పటికీ ఆ స్ట్రెచ్ మార్క్స్ అట్లనే ఉంటాయి. డాక్టర్ అసలు ఫీడింగ్ ఇవ్వద్దంటారు, ఓన్లీ క్యాన్లా ఓన్లీ గ్లూకోజ్ ఎక్కియడమే 15 రోజులు. 15 రోజుల తర్వాత ప్రేగు అతికింది, అప్పుడు మోషన్ వెళ్ళింది. పాప మోషన్ వెళ్ళిన తర్వాత డిశ్చార్జ్ చేశారన్న హ్యాపీనెస్, ఫుడ్ పెట్టొద్దన్న బ్యాడ్నెస్, మళ్ళీ అందులో కూడా మదర్ ఫీడింగ్ ఇవ్వద్దు, ఓన్లీ మిల్క్ వాటర్లో కలిపి ఇవ్వాలి. 1 hourకి ఒకసారి 5 ml. అలా ఎన్ని రోజులు? అట్లా 6 months వరకు. 6 months వరకు మంత్ పెరుగుతూ ఉంటే 5 ml, 10 ml, 15 ml అలా బేబీని కాపాడుకుంటూ 6 months వచ్చాను. ఆ 6 months తర్వాత కూడా మళ్ళీ రైస్ లేదు, ఉక్కు, ఓన్లీ సెర్లాక్ మీదనే 2 years కాపాడాను పాపని. అలా పాపను పెంచుతూ 3 years వరకు నెట్టుకొచ్చాము. అప్పుడు ఐరన్ డిసిషన్ స్టార్ట్ అయింది. ఐరన్ తగ్గడం, దానికి బ్లడ్ ఎక్కియడం, అట్లా చాలా కష్టపడి పాపను ఒడ్డుకు చేర్చారు. ఇప్పుడు ఎన్ని ఇయర్స్? 13 years. చాలా హెల్దీ ఉంది. ఏం చదువుతుంది చిన్న పాప? 8th standard. పెద్ద పాప బీటెక్ థర్డ్ ఇయర్. మీరు ఫాదరు ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు అంత కష్టపడ్డారు కాబట్టి సో పాపను అంత గారాభంగా ఒక ఒడ్డుకు చేర్చగలిగారు. అద్దంలో ఒక బొమ్మలాగా పెంచామండి ఆమెను మాత్రం. సో ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ఆ బాధ, సో మీరు ఎంత బాధపడ్డారు అనేది వాళ్ళందరికీ అర్థమైంది. మీరు ఎప్పుడు ఇలా నవ్వుతూ హ్యాపీగా ఉండాలి. సో ఇది మీ ఫ్యామిలీ. సో మీ ఫ్యామిలీ తరపున మీకు చిన్న కాన్. ఇది ఈరోజు మన బామలు సత్యభామలు షో. మరో ఎపిసోడ్తో మరో ప్లేస్లో మళ్ళీ కలుద్దాం. మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. సో చూస్తూనే ఉండండి బామలు సత్యభామలు. నమస్తే.